తోట చంద్రశేఖర్ ఓ మంచి ఆఫీసర్, అద్భుతమైనటువంటి పనితీరు కనబరిచారు. అధికారిగా సక్సెస్ఫుల్, అవార్డులు జాతీయ స్థాయి గెలుచుకున్నారు. కానీ సమస్య రాజకీయాల్లోకి వచ్చాక ఒక్కసారి నిలకడలేకపోవడం అన్నటువంటిది. జనసేనలోకి వెళ్ళి ఆ తర్వాత జనసేన నుండి బయటకు వచ్చి బీఆర్ఎస్లోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నుండి వెనక్కి వచ్చి అంతకుముందు పార్టీలు మారడం అన్నటువంటిది జరిగింది. ఆయనకి గుంటూరు 2 నుంచి పోటీ చేయాలనుంది ఎమ్మెల్యేగా. ఇప్పుడు వాస్తవంగా గుంటూరు 2 తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు క్యాండిడేట్ లేరు. ఇంతకుముందు మద్దాలగిరి సిట్టింగ్ గెలిచారు, తను మొన్నటిసారి గెలిచాడు. అయితే అతను వైసీపీకి వెళ్ళిపోయాడు, ఆ సీటు ఖాళీ ఉంది. వాస్తవంగా ఆ సీటు మీద కన్నా లక్ష్మీనారాయణ ఆశలు పెట్టుకుంటే చంద్రబాబు గారు తీసుకెళ్ళి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లిలోకి పంపించారు. కాబట్టి గుంటూరు 2 ఖాళీ ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన ఎవరు మన్నమోహన్ కృష్ణ ఎవరు సంథింగ్ ఒక ఎన్ఆర్ఐ సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ జనసేన కావాలంటుంది. అయితే ఈయన వచ్చేటప్పటికి తోట చంద్రశేఖర్ ఆ మధ్యకాలంలో బీఆర్ఎస్లోకి చేరి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తానన్నారు. కిషోర్ బాబు ఈయన కలిసి వెళ్ళారు. ఆ తర్వాతన ఇప్పుడు బీఆర్ఎస్ని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ తన కష్టాలు తను చూసుకోవడానికే సరిపోవట్లేదు. ఇప్పుడు ఈయన్ని సంగతి చూసే పరిస్థితిలో లేడు. ఇప్పుడు ముందు తన ముడ్డి కిందకి నీళ్ళు వచ్చినాయి, కేసీఆర్ పదవి దిగిపోయింది, పవర్ పోయింది. కాబట్టి ఇప్పుడు ఈయన గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఆంధ్రాలో ఇక రాజకీయం అంత సీన్ లేదు. దాంతో తోట చంద్రశేఖర్ తనుగా పార్టీ నడిపించగలిగిన సీన్ లేదు. ఆయన జనసేనలోకి మళ్ళీ వస్తున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. గుంటూరు 2 నుండి పోటీ చేస్తానని అడుగుతున్నారు అన్నటువంటిది.